హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎంత మొత్తాలు ఇవ్వబోతున్నారు, అదేవిధంగా ఫిబ్రవరికి సంబంధించిన బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటనేది తెలుసుకుందాం. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మార్చి 26వ తారీఖు అండి. చివరి చూడండి, అర్థమవుతుంది అనమాట. మొదటిసారిగా ఛానల్ చూస్తే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి, మిత్రులందరూ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. ఈ రోజు ఉన్నటువంటి టాప్ ముఖ్య ప్రధాన అంశాలు అప్డేట్స్ ఏమైనా తెలుసుకుందామండి. 15 ఇక షరతులతో యుద్ధ విరామం అంటూ ఇరాన్ ప్రతిపాదించిన అమెరికా పాకిస్తాన్ ద్వారా ప్రణాళికలు చేరవేత ఇక వెల్లడించిన యుఎస్ మీడియా కథనాలు అయితే చెప్తున్నాయట. సో ఇక మీ ఓటమి శాంతి ఒప్పందం గా పిలవద్దు అంటూ ఇక యుఎస్ ప్రతిపాదన తిరస్కరణ, తొలుత మా డిమాండ్ నెరవేర్చండి అంటూ టెహ్రాన్ సంబంధించి ఇరాన్ డిమాండ్లు అయితే ఇలా ఉన్నాయన్నమాట. సో గల్ఫ్లో ఇరాన్ స్థావరం తొలగించాలి, అదేవిధంగా హర్మూజ్పై హక్కులు తమకే ఉండాలంటూ దాడులు జరగవని హామీ ఇవ్వాలి. అగ్రరాజ్యానికి తాజాగా 5 అంశాలతో టెహ్రాన్ అయితే ప్రతిపాదించినట్టు చెప్తున్నారనమాట. సో ఎందుకంటే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మరొక అప్డేట్ ఇస్తున్నట్లయితే కాంగ్రెస్కు జీవన్ రెడ్డి గుడ్ బై. అంటే విధిలేఖ వీడుతున్నాను అంటే కాంగ్రెస్ కీలక నేత మాజీ మంత్రి అయినటువంటి జీవన్ రెడ్డి విధిలేఖ వీడుతున్నా అన్ని ఇక అవమానాలే, ఎంత మానసిక శోభ భరించా, ఇక ఇక ముఖ్యంగా అణిగి మణిగి ఉంటేనే సీఎం రేవంత్ పెద్దపీట, వేమనరేందర్ రెడ్డి ఇక పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎవరు, కార్యకర్తలకు అండగా ఇక నిలవాల్సిన బాధ్యత పార్టీ పైన ఉందా, ఇంకా ఎంతమంది తొక్కుతారు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం అయితే చేయడం జరిగింది అనమాట. రాజీనామా చేయడం జరిగింది. త్వరలోనే ఇటు బీఆర్ఎస్లోనా లేదంటే బీజేపీలోనా ఏ పార్టీలో వెళ్ళబోతుంది అనేది ప్రకటించబోతున్నారు. మొత్తానికి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే పెట్రోల్ పరీక్ష అనమాట. వినియోగదారులు ఉరుకులు పరుగులు తీస్తూ అవసరానికి మించి కొనుగోలు ఇళ్లలో నిల్వ అంటే క్యాన్లలో, డబ్బులలో, ఇళ్లలో ఫిల్ చేసుకుంటున్నారు. ఎందుకు అంటే వాహనాల రోడ్లపైకి బంకుల్లో 48 గంటల్లో 70% బంకులు ఖాళీ అనమాట. ఎటు చూసిన నో స్టాక్ బోర్డులు అయితే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి కాబట్టి సో ఇలాంటి వదంతులు నమ్మవద్దు. పెట్రోల్ బంకులు అక్కడ ఫుల్గా నిల్వలు ఉన్నాయి, కాకపోతే ముందు రోజే పేమెంట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. పెట్రోల్ బంకులు అని కొత్త విధి ఉండడం వల్ల నో స్టాక్ బోర్డులు అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఇక ఎవరు కూడా ఇలా ఏదైతే ముఖ్యంగా ఈ వదంతులు నమ్మవద్దు, పెట్రోల్ అనేది నిల్వలు మంచిగానే ఉన్నాయనే విధంగా చెప్తున్నారు అనమాట. ఇక ప్రభుత్వం ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రుల బృందం అత్యవసర సమీక్ష నిల్వ చేసే వారిపైన కఠిన చర్యలను తీసుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సో ఇందుకు సంబంధించి కొరతలు ఏదన్నా వినియోగదారులకు భరోసా కల్పించాలని, అంటే ఎవరైనా ఇలా ముఖ్యంగా నిల్వ చేసుకున్నట్లయితే వారికి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. తాజాగా వచ్చేసి ఏం చెప్తున్నారు ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఆందోళన కన్నా అవసరమే లేదు, అవసరమైతే నియోజకవర్గానికి 1000 అదనపు ఇళ్ళు కూడా మరోసారి కల్పిస్తామని చెప్తున్నారు. పేదల కోసం ఎంతకైనా వెళ్తాం, సంక్షేమానికి కాంగ్రెస్ పేటెంట్, బీఆర్ఎస్ హయాంలో ఇందిరమ్మ పథకం అనేది రద్దు చేశారు. ఇక అదేవిధంగా మేము వచ్చాకనే పునరుద్ధరించాం, రాజకీయ కోసమే మీ ఆందోళన అవసరం, సంక్షేమాలతో మాట్లాడుతుంటే వినడానికి కూడా మీకు ఓపిక లేదంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేశారు. 6 కోట్ల బ్యారెల్లో రష్యా చమురు కొనుగోలు చేసిన భారత్ అన్నమాట. సో ఇవన్నీ కూడా సిఎన్జి, అదేవిధంగా చమురు, పెట్రోల్, డీజిల్ అనేవి వస్తాయి కాబట్టి దీనివల్ల కాస్త ఉపశమనం కలిగించబోతున్నారనమాట. భారత్కు మరో 2 ఎల్పిజి ట్యాంకర్లు అయితే రాబోతున్నాయి. ఇక ముఖ్యంగా ఇక ప్రతిపక్షాల మాటల మధ్య సో ఇక నిన్న మొత్తానికైతే నియోజకవర్గానికి పునర్జనన నవతరం ఆశలు అనమాట, యంగుతరం అంటూ ఒక ఆర్టికల్ ఇచ్చారు. కేంద్రం స్పష్టత ఇచ్చాకే రంగంలోకి దిగేందుకు ప్రణాళికలు, పోటీలకు సమాయత్తం కావాలని చెప్పేసి ప్రధాన పార్టీ వారసులు అయితే నిర్ణయం తీసుకున్నట్లు. సో ఇందుకు సంబంధించి నేతలలో కష్టాలను తీర్చాడంటూ ఇక సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో కాపాడాలి, 38 కోట్లు విద్యుత్ భారం రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా బ్యాక్ బిల్డింగ్తో కష్టాలు ఎదుర్కొంటున్న నేతలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తుమ్మలకు కేసీఆర్ అంటే ముఖ్యంగా వినతి పత్రం అయితే అందించే ప్రయత్నం అయితే తెలిసారనమాట. సో ఇక మరొక అప్డేట్ ఇచ్చారు. సిద్దిపేటలో పోటీ చేయి, దమ్ముంటే నా సవాల్ను స్వీకరించు, కాంగ్రెస్ పై ప్రజా వ్యతిరేకత ఇక జనమే తరిమేస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి భరోసా నేత హరీష్ రావు అయితే సవాల్ విసిరారనమాట. సో ఇక ఏదైతే సిద్దిపేట నియోజకవర్గంలో ఎవరైతే ఎమ్మెల్యేగా గెలిపిస్తారో అక్కడ నుంచి కాంగ్రెస్లో ఉన్న వ్యక్తిని మంత్రి చేస్తానని ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం, ఇప్పుడు
స్వయంగా సవాళ్ళను స్వీకరించాలంటూ పార్టీ పరంగా సవాళ్ళను అయితే విసరడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఫిబ్రవరి నెలకు సంబంధించి బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి ఏదైతే ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఇందు మూలంగా నోటిఫికేషన్ అయితే ఇచ్చారనమాట ఒక జీవో రూపంలో. ఏంటనే చూద్దాం. ఇందు మూలంగా చేయూత ఆసరా పెన్షన్ లబ్ధాలకు ప్రత్యేకంగా తెలియజేయనది ఏమనగా వివిధ రకాల పెన్షన్లు, చేయూత పెన్షన్లు అనగా వృద్ధాప్య, అదేవిధంగా వితంతువు, వికలాంగులు, చేనేత, కల్లుగీత మరియు ఒంటరి మహిళలకు సంబంధించిన పింఛన్లు 31/3/2026 వరకు బట్వాడా చేయబడిన పోస్టు శాఖ నల్గొండ గారు తెలియజేసినందున ఇటు విషయంలో పింఛన్దారులు గమనించి పింఛన్ పొందాల్సిందని కోరడం అయితే జరిగిందనమాట. మొత్తం మీద ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి ముఖ్యంగా పింఛన్దారులు ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ పింఛన్ ద్వారా పొందవలసి అయితే ఉంటుందన్నమాట. సో గతంలో ప్రతి నెల ఏదైతే పాత నెలలాగా ఇచ్చారో మనకు ఫేస్ ద్వారా, అంటే అక్కడికి పోయిన తర్వాత ఫేస్ ఏదైతే ముఖ ఫేస్ రికగ్నిషన్ ద్వారా కళ్ళు పడితేనే మనకు పెన్షన్ అయితే అందిస్తారు కదా, సేమ్ ఆసిటీస్గా అదే విధానం ఇస్తున్నారు. పింఛన్ మొత్తాన్ని కూడా నేరుగా సంబంధిత పోషణ శాఖ వారి వద్ద నుండి పొందవాలని మద్దతుదారులు ఎవరు కూడా రూపాయి అయితే ఇవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా 31 తారీఖు 3 వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. సో కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక జిల్లాకి అయితే ముందుగా అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 నుంచి 3 రోజులు అవుతుందన్నమాట. సో పెన్షన్లకు సంబంధించి ఈరోజు కొన్ని జిల్లాలకు అయితే రావడం జరుగుతుంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా పెన్షన్లు పొందడానికి ఎటువంటి సొమ్ము చెల్లించాల్సిన లేదు. పెన్షన్ల సొమ్ము కూడా 16 రూపాయలు అనేది అడిగి తీసుకోవాలి. చాలామంది 16 రూపాయలు ఇవ్వడం లేదని అంటున్నారు కాబట్టి తప్పనిసరిగా అడిగి అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే చిల్లర తీసుకుపోయినట్టయితే 2020 రూపాయలు, 4020 రూపాయలు అయితే అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి ఫిబ్రవరి నెల, అంటే ఏ నెల పెన్షన్ ఆ నెల అయితే ఇవ్వరు కాబట్టి ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు వచ్చే నెలలో అయితే ఇస్తారు. కాబట్టి ఫిబ్రవరి నెల పెన్షన్ మనకు మార్చిలో అయితే ఇవ్వడం జరిగింది. మార్చి చివరికి అయితే రావడం జరిగింది. ఒకసారి ఫోన్ చేసి తెలుసుకోండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఆల్రెడీ పంపిణీ అనేది ముహూర్తం ఖరారైంది కాబట్టి ఇప్పటికే పెన్షన్లు అయితే ఇస్తున్నారు. ఆ జిల్లాల వారీగా మీకు వాట్సాప్ గ్రూపులలో కోసం సంబంధిత గ్రూపులలో కూడా పోస్ట్ చేస్తారు. అదేవిధంగా పెన్షన్ పోస్ట్ మ్యాన్ ఏదైతే ఉన్నారో నిన్న ఆల్రెడీ తీసుకొచ్చి ఈరోజు కూడా ఇస్తారు. కాబట్టి ఒకసారి తెలుసుకున్నట్లయితే అక్కడికి వెళ్ళినట్లయితే వారు ఉన్న టైంకు మనకు పెన్షన్ అయితే చేతికి అందుతుంది. మరొకటి పోస్ట్ ఆఫీస్ అకౌంట్తో పాటు బ్యాంక్ అకౌంట్లో కూడా జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఒకవేళ ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో ఇస్తామని చెప్పింది. కానీ ప్రస్తుతానికైతే ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పెన్షన్లు అనేది ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు ఎంత తీసుకున్నారు ఏంటనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇట్లాంటిది కూడా ఉపయోగపడుతుంది అనమాట. వారు కూడా తెలుసుకుంటారండి.